సార్ మీ పేరు? కామిశెట్టి వెంకటరమణ. ఏ ఊరు సార్? రాజమండ్రి. రాజమండ్రిలో ఉన్నారు. ఇప్పుడు ఈ క్లినిక్ కి ఎందుకు వచ్చారు? ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ క్లినిక్ పై మీ అభిప్రాయం ఏంటి? నాకు షుగర్ ఉంది, తర్వాత L5 L4 కంప్లైంట్. దానివల్ల ఏంటంటే L5 కంప్లైంట్ వల్ల నేను అలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల నాకు క్లియరెన్స్ అవ్వకపోయేసరికి ఆక్యుపెన్షియల్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి 4 మెట్లు ఎక్కాలంటే మనిషి సపోర్ట్ తీసుకుని ఎక్కేవాడిని అనమాట. అటువంటిది డాక్టర్ గారి దగ్గర వచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న దగ్గర నుంచి నా ఇండివిజువాలిటీగా నేను నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను, 4 అంతస్తులు ఎక్కగలుగుతాను. కప్పింగ్ థెరపీ కూడా ఇంచుమించుగా 15 టైమ్స్ కప్పింగ్ థెరపీ చేయించాను. ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ బాగా కాస్ట్లీ ఉందా, లేకపోతే సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉందా? మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోనే ఉందండి. ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్? నా యొక్క సజెషన్ అయితే ఒక MRI స్కానింగ్ చేయించుకోకలేదు, ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోకలేదు, ఒక మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం 4G డైట్ అని చెప్పేసి డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్లో ఉంది. ఆకలేసినప్పుడే తినాలి, ఆకలేసినప్పుడే తాగాలి. మ్యాక్సిమం 9-9:30 లోపల పడుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఓకే సార్. బాడీకి రెస్ట్ ఉండాలి, ముందు ఇంపార్టెంట్గా రెస్ట్ ఉండాలి. ఓకే, ఈ ట్రీట్మెంట్ ఎవరైనా సరే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ అయితే నేనే డాక్టర్ గారి దగ్గర చాలా మంది పంపించే, వాళ్ళంతా ఎలా ఫీల్ అయ్యారండి? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అంటే మీరు కూడా ఈ ట్రీట్మెంట్ పట్ల హ్యాపీ ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే, ఏ వ్యాధి ఉన్న వాళ్ళకైనా సరే ఇక్కడ క్యూర్ అవుద్ది. ఒక టాబ్లెట్ వేసుకోక్కర్లేదు. డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బట్టి దాన్ని బట్టి ప్రొసీడ్ అయితే చాలా క్యూర్ అవుద్ది. మళ్ళీ వ్యాధి అంటూ రాదు. అంటే తగ్గింది కదా అని చెప్పేసి మనం పరిగెత్తేసేస్తే మళ్ళీ తిరుగుద్ది. అంటే బాడీకి రెస్ట్ ఉండాలి, ముందు ఇంపార్టెంట్ గా బాడీకి రెస్ట్ ఉండాలి, మన టైం తినాలి, డైట్ పాటించాలి, అన్ని చేయాలి. ఇప్పుడు ఈ టైం అంటే ప్రజెంట్ ఏంటంటే ఈ దైనందిన జీవితం గతంలో లేదు, చాలా ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఈ కండిషన్స్ అన్ని అదే వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి పాటించడం సాధ్యపడుతుంది అంటారా? సాధ్యం అండి. మానవుడు తలుచుకోలేనిది ఏదీ లేదు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం.